హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత మానిటైజేషన్ అయిన వాళ్ళందరికీ ఇది ఎక్కువగా యాడ్ సూటబిలిటీ అనేది వస్తూ ఉంటుంది. నాకు కూడా వచ్చింది ఒక లాంగ్ వీడియోకి అండ్ ఒక షార్ట్ వీడియోకి. అయితే మనం టెన్షన్ పడిపోతూ ఉంటాము, ఇది ఎందుకు వచ్చింది, అసలు అదంటే ఏంటి అని చెప్పి. నేను అది వచ్చినప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, ఆ యాడ్ సూటబిలిటీ వచ్చినప్పుడు ఆ వీడియో డిలీట్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి అని చెప్పారు. కానీ అలా చేయడం వల్ల మనకు వచ్చిన వ్యూస్ అన్నీ పోతాయి, అప్పటి వరకు వచ్చినవి. సో నాకు అలా చేయడం ఇష్టం లేదు. ముందు అసలు అది ఏంటి అనేది చదివాను. అసలు ఆ యాడ్ సూటబిలిటీ అనేది ఏంటంటే, మనం పెట్టిన వీడియో యూట్యూబ్కి అర్థం కాలేదు. దానికి అర్థమైతేనే మనకి యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తుంది మన వీడియో మీద. అంటే దానికి ఎలా అర్థమవుతుంది, మనం తెలుగులో చెప్తాం, అది దానికి అర్థం కాదు. కానీ మనం ఇచ్చే టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ వలన యూట్యూబ్ అనేది మన వీడియో ఏంటనేది అర్థం చేసుకుంటుంది. సో అలా అర్థం చేసుకొని మనకి దానికి రిలేటెడ్గా యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తుంది. యాడ్స్ వస్తేనే మనకి రెవెన్యూ వస్తుంది, యాడ్స్ రాకపోతే మనకి రెవెన్యూ రాదు. అలా యాడ్ సూటబిలిటీ అని వచ్చిన వీడియోకి ఎన్ని ల్యాక్స్ వ్యూస్ వచ్చినా సరే ₹1 కూడా మనకి రెవెన్యూ రాదు. అలాంటప్పుడు అది వేస్ట్ మనకి. సో అప్పుడు నేను దాని గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత నాకు నేనుగానే ఆలోచించుకుని దాన్ని అయితే సాల్వ్ చేసుకున్నాను. అది ఎలా అనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ ప్రాబ్లం నేను ఎలా సాల్వ్ చేసుకున్నానంటే, మనం ఇచ్చే టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్సే కదా యూట్యూబ్కి అర్థమయ్యేది, అవి చేంజ్ చేద్దాము. నేను ఎలా చేశానంటే, అందులో నేను చేసిన మిస్టేక్ కూడా ఉంది. డిస్క్రిప్షన్ మొత్తం నేను యూట్యూబ్ సిరీస్కి సేమ్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తున్నాను, కొన్ని మాత్రమే చేంజ్ చేస్తున్నాను హ్యాష్ ట్యాగ్స్. సో అది మొత్తం ఒకసారి మార్చి చూసినా సరే నాకు అవ్వలేదు. టైటిల్ అయితే మనం చేంజ్ చేయలేము, ఎందుకంటే ఆ వీడియోకి ఆ టైటిలే పెట్టాలి, అటు ఇటు మార్చినా సరే ఆ టైటిలే పెట్టాలి. సో తర్వాత నేను ట్యాగ్స్ కూడా చేంజ్ చేశాను. డిస్క్రిప్షన్ మొత్తం చేంజ్ చేసేసి ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ మాత్రమే ఇచ్చాను అనమాట. ఆ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి ట్యాగ్స్ కూడా కొన్ని చేంజ్ చేసేసాను. ఇప్పుడు నేను సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది ఒక వీడియో చేశాను అనుకోండి, దానికి రిలేటెడే ట్యాగ్స్ అనేవి, డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. సబ్స్క్రైబర్స్కి కాకుండా వేరే మానిటైజేషన్ గురించి కనుక ఇచ్చాము అంటే అలాంటి టైంలో కూడా మనకి తేడా వస్తుంది. అలాంటివి డిలీట్ చేసుకోవాలి. ఆ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ ఆ వీడియోకే పెట్టాలి. సో అలాంటప్పుడు ఈ యాడ్ సూటబిలిటీ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, అన్ని వీడియోస్కి ఒకటే ట్యాగ్స్ ఇచ్చేస్తుంటే నాకు అది అర్థమయ్యి అప్పుడు డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ కూడా చేంజ్ చేసిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేసి చూస్తే నాకైతే మళ్ళీ $1 పోయి $3 వచ్చేసింది. నాకు ఆ వీడియోకి అప్పటికే 1600 పైన వ్యూస్ అయితే వచ్చాయి, ఎంతో కొంత రెవెన్యూ కూడా వచ్చింది. మధ్యలో పడిందనమాట ఈ $1 అనేది. అప్పుడు నేను ఆ వీడియోని డిలీట్ చేయలేను, చేస్తే నాకు వచ్చిన రెవెన్యూ పోతుంది, అన్ని వ్యూస్ మళ్ళీ రావు. మళ్ళీ చూసిన వాళ్ళే ఆ వీడియో చూడరు, కొత్త వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేస్తుందో లేదో తెలియదు. అలాంటప్పుడు మనం అస్సలు డిలీట్ చేయకూడదు వీడియోని. డిస్క్రిప్షన్, టైటిల్ అండ్ ట్యాగ్సే మార్చుకోవాలి. మార్చిన తర్వాత కూడా సాల్వ్ అవ్వట్లేదు ఇంకా ఎంతకి అంటే అప్పుడు డిలీట్ చేసుకోవాలి. మనం వీడియో డిలీట్ చేసేస్తే మన గ్యాలరీలో ఉండదు. ఆల్రెడీ మనం అప్లోడ్ చేసేసిన తర్వాత మన స్టోరేజ్ వేస్ట్ అని చెప్పి డిలీట్ చేసేసుకుంటాం వీడియోస్. చాలామంది, కొంతమంది స్టోరేజ్ ఎక్కువగా ఉంటే దాచుకుంటారు వీడియోస్. నేనైతే డిలీట్ చేసేస్తాను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత, పబ్లిష్ అయిపోయిన తర్వాత. కానీ యూట్యూబ్లో మనం ఆ వీడియోని మళ్ళీ మన వీడియోని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది కావాలంటే ఎవరైనా కామెంట్స్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇలాగా నేను లాంగ్ వీడియోకి అయితే చేసుకున్నాను. అలానే షార్ట్ వీడియో కూడా నాకు యాడ్ సూటబిలిటీ వచ్చింది నెక్స్ట్ డే. అది ఎలా సాల్వ్ చేసింది అనేది మీకు ఇప్పుడు చూపిస్తూ చెప్తాను. ఇదిగోండి, ఈ షార్ట్ వీడియోకి అయితే నాకు యాడ్ సూటబిలిటీ అని వచ్చింది. ఇక్కడ మానిటైజేషన్ దగ్గర మనకి లిమిటెడ్ అని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే, టైటిల్ దగ్గర నేను ప్రాన్స్ గురించి చెప్పాను కాబట్టి ఇక్కడ షిట్ తింటున్నట్టే మనమని పెట్టా, చూడండి, గమనించండి క్లియర్గా. అలానే డిస్క్రిప్షన్ కూడా చేంజ్ చేశాను. ఫస్ట్ నేను డిస్క్రిప్షన్ చేంజ్ చేశాను. దీనిలో ఉన్నది మొత్తం కింద ఇచ్చిందంతా తీసేసి రెగ్యులర్గా అన్ని షార్ట్స్కి ఎలా అయితే పెడతానో అక్కడ వరకు ఉంచి, ప్రాన్స్ గురించి కాబట్టి ఇది, దానికి రిలేటెడ్గా కొన్ని మాత్రం హ్యాష్ ట్యాగ్స్ ఉంచేసి దాన్ని సేవ్ చేసేసాను. చూసిన తర్వాత కూడా మళ్ళీ $1 ఉంది, యాడ్ సూటబిలిటీ అనే కనిపిస్తుంది, చూసారు కదా. ఆ వీడియోని అయితే నేను ఇంకా పబ్లిష్ చేయలేదు, అది షెడ్యూల్ చేసి పెట్టానమాట. అప్పటికే నాకు రిస్ట్రిక్షన్స్లో యాడ్ సూటబిలిటీ లిమిటెడ్ అని చెప్పి వచ్చింది. ముందే మనం చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను పైన షిట్ తింటున్నట్టు మనం అని చెప్పి టైటిల్ అయితే పెట్టాను. నాకు మళ్ళీ అర్థం కాలేదు, డిస్క్రిప్షన్ మార్చినా సరే అలానే వచ్చింది ఏంటి అని చెప్పి ఈసారి ఏం చేశానంటే ట్యాగ్స్ కూడా చేంజ్ చేశాను. చూడండి, ఇక్కడ $1 అంటే ఏంటో మనకు కనిపిస్తుంది. అండ్ లిమిటెడ్ ఆర్ నో యాడ్ రెవెన్యూ డ్యూ టు కంటెంట్ ఐడెంటిఫైడ్ యాజ్ నాట్ సూటబుల్ ఫర్ మోస్ట్ అడ్వర్టైజర్స్. ఏ అడ్వర్టైజర్స్కి కూడా మన వీడియో మీద యాడ్స్ వేయడానికి సూటబుల్గా లేదు మన వీడియో అని వస్తుంది అనమాట. అలాంటప్పుడు మనకి ఎన్ని వ్యూస్ వచ్చినా సరే వేస్ట్.
తర్వాత నేను బాగా ఆలోచించి ఇక్కడ టైటిల్లో షిట్ తింటున్నట్టు మనం అని పెట్టాం కదా, ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ రివ్యూ అని కూడా ఉంటుంది. దాని మీద ఆల్రెడీ క్లిక్ చేశాను. ఇదిగోండి సబ్మిట్ అవుతుంది. దానికోసం మనకి మెయిల్ కూడా వచ్చిన తర్వాత రివ్యూ చేశామని చెప్పి. కానీ అప్పటికి నేను వేరే ప్రాసెస్ కూడా చేశాను. ఇదిగోండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, గ్రీన్ కలర్ డాలర్ వచ్చింది కదా, అంటే పైన ప్రాన్స్లో ఉండే వేయం తీయకపోతే అని పెట్టాను టైటిల్. ముందు ఇచ్చిన షిట్ తింటున్నట్టే మనం అనేది యూట్యూబ్కి అర్థం కాలేదు. అది తీసేసి ఇది చేంజ్ చేశాను అనమాట. అప్పుడు నాకు రీఫ్రెష్ చేసి చూసిన తర్వాత గ్రీన్ డాలర్ అయితే వచ్చేసింది. నాకు తర్వాత నేను రిక్వెస్ట్ ఫర్ రివ్యూ సబ్మిట్ చేశాను కదా, దానికోసం మెయిల్ కూడా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ డిస్క్రిప్షన్లో రొయ్యలు అని చెప్పి తెలుగులో కూడా ఇచ్చాను. ఇంకా తర్వాత నాకైతే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీకు కనుక ఇలాంటి ప్రాబ్లం వస్తే ఒకసారి టైటిల్ డిస్క్రిప్షన్ మార్చి చూడండి. ఆ రెండు కూడా అవ్వకపోతే అప్పుడు కూడా చేంజ్ చేయండి. అది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి అయితే చూసారు కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా యాడ్ సూటబిలిటీ వచ్చి ఎల్లో డాలర్ వచ్చిందంటే టెన్షన్ పడొద్దు. దానివల్ల మన ఛానల్కి వచ్చే నష్టమేమి లేదు. కాకపోతే మనకి రెవెన్యూ రాదు ఆ వీడియో వల్ల. అనుకోకుండా ఆ వీడియోనే వైరల్ అయ్యి ల్యాక్స్లో వ్యూస్ వచ్చాయి అంటే దానికి రెవెన్యూ రాకపోతే మనకి యూజ్ లేదు. సో నేను చెప్పినట్టుగా చేంజ్ చేసుకొని ఆ ప్రాబ్లం నుంచి అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.